క్రీస్తునందు ప్రియమైన వాళ్ళారా, శుభాలు. ఎలా ఉన్నారు? బాగున్నారా? నిన్నటి దినము ఎలా గడిచింది? ప్రభువుకు మహిమకరంగా జీవించారా? జీవించినట్లయితే ఆయనకు స్తుతులు. లేని ఎడల ఆయన మనల్ని క్షమించునుగాక. నేటి దిన ధ్యానాంశము ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనం. ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనం. నీవు దేవుని సన్నిధిని అనాలోచనగా పలుకుటకు నీ హృదయమును త్వరపడనీయక నీ నోటిని కాచుకొమ్ము. దేవుడు ఆకాశమందున్నాడు, నీవు భూమి మీదున్నావు, కావున నీ మాటలు కొద్దిగా ఉండవలెను. దేవుని వాక్యాన్ని మన వెనికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. చదవబడిన లేఖన భాగంలో మనం ప్రసంగి గ్రంథము ఏదో ఒక సబ్జెక్టును గురించో వరుసగా మాట్లాడటాలు అలాంటివి ఏమి ఉండవు. అన్నీ కూడా లింక్ ఉండదు. కొన్నిటికి లింక్ అంటే ఎన్ని సామెతలు టైప్లో ఉంటాయి. ఒక క్రమంలో ఉండటం అన్నది ఉండదు, ఒక ఆర్డర్లో ఉండవు. ఏ సబ్జెక్టు కూడా ఒక ఆర్డర్లో కొనసాగుతూ ఉండవు. సొలొమోనుకి దేవుడు అనుగ్రహించిన ఆలోచన కొద్దీ సొలొమోను కొన్ని విషయాలు రాస్తూ ఉంటాడు. అలా రాసిన వాటిలో ఇదొకటి. అదేంటంటే, దేవుని సన్నిధిలో మందిరంలో ఉన్నప్పుడు పైన అంటాడు 1వ వచనంలో, నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనుము అని చెప్తూ 2వ వచనంలో మాట్లాడాడు. ఏమనంటే, దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు అనాలోచనగా మాట్లాడొద్దు, నీ హృదయమును త్వరపడనీయక నోటిని కాచుకొమ్ము అంటున్నాడు. అంటే దేవుని సన్నిధిలో కొన్నిసార్లు ఎమోషన్ అయిపోయి హృదయం కలవరపడనివ్వటం అంటే అదే. మనకున్న భయము, మనకున్న ఆందోళన వలన దేవుని సన్నిధిలో ఏదేదో ప్రార్థన చేస్తుంటాం, ఏదేదో అడిగేస్తుంటాం. అడగాల వద్దా అని కూడా ఆలోచించేయం. మన ఎమోషన్స్ని దేవుని దగ్గర పెట్టొచ్చు, కానీ ఏది పడితే అది మాట్లాడకూడదు. ఎందుకంటే ఆయన హృదయ రహస్యములు ఎరిగిన దేవుడు. ఆయనకు అన్నీ తెలుసు. వచ్చి మనం ఆయన సన్నిధిలో మనం ఎలా బాధ ఉంది మనకి, దాన్ని మనం తట్టుకోలేకపోతున్నాము, నీ కృప చూపించు, ఇట్లా మనం చెప్పవచ్చు. కానీ ఆ సమస్యలో నువ్వు ఎలాగన్నా తీర్చు, నువ్వు తీర్చుతావు, నాకు తెలుసు, నేను ఎలా ఉన్నానో నీ సన్నిధిలో నీకు బాగా తెలుసు, కాబట్టి ఖచ్చితంగా నాకు అది చేసి పెట్టాల్సిందే. ఇలాంటి అనాలోచనమైన మాటలు మాట్లాడుతుంటాం. ఇంగ్లీష్ బైబిల్ అయితే డోంట్ స్పీక్ ఎనీథింగ్ అని ఉంటుంది. ఎనీథింగ్ బిఫోర్ గాడ్. ఏది పడితే అది మాట్లాడొద్దు అని. అదే చేస్తుంటాం మనం. మాట్లాడాలి, దేవునితో మాట్లాడొద్దని నేను అనటం లేదు, కానీ ఏది పడితే అది మాట్లాడేయటం అన్నది మంచిది కాదు. మాటలు సిద్ధపరచుకోవాలి అని హోషేయ గ్రంథంలో హోషేయ భక్తుడు అంటాడు, అయ్యా మాటలు సిద్ధపరచుకొని నీ సన్నిధికి వస్తున్నాను అంటాడు. మాటలు సిద్ధపరచుకొని రావటం ఏంటి? 14వ అధ్యాయంలో, హోషేయ గ్రంథం 14వ అధ్యాయం 2వ వచనం, మాటలు సిద్ధపరచుకొని యెహోవా యొద్దకు తిరుగుడి అంటున్నాడు. యెహోవా యొద్దకు రావాలంటే మాటలు సిద్ధం చేసుకోవాలి. యు మస్ట్ ప్రిపేర్ వర్డ్స్ వైల్ యూ స్పీక్ టు గాడ్ అని ఆయన అర్థం. అలాగని ఓ పెద్ద
ఒక గ్రంథం ఎట్లాంటి ఒక 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 వారం ప్రిపరేషన్ అది కాదు. నీ హృదయానికి, నీ హృదయ ఆలోచనలకి, నీ ఎమోషన్స్‌కి కాస్త కంట్రోల్‌లో పెట్టుకోవాలి. అంటే అది దేవుని ఉద్దేశాలను తప్పుబట్టేవిగా, దేవుని కార్యాలను, దేవుని చిత్తాన్ని నీకు అనుకూలంగా మార్చుకునేలాగా నీ మాటలు ఉండకూడదు. అప్పుడప్పుడు అంటుంటాం, "నువ్వు చెయ్యయ్యా, లేకపోతే నేను అన్నం తినను." కొంతమంది అలా చేసేవాళ్ళున్నారు. నేనేం చేయలేను. నువ్వు చేస్తేనే తప్ప నేను రాను. ఇట్లాంటివి మనం మాట్లాడుతుంటాం. అలా ఆలోచన మాటలు మాట్లాడకూడదు. అక్కడ క్లియర్‌గా ప్రసంగి గ్రంథకర్త వ్యత్యాసాన్ని కూడా చూపిస్తున్నాడు. ఏమన్నాడు? పైన ఆకాశమందు ఆయన ఉన్నాడు. కింద భూమి మీద నువ్వు ఉన్నావు జాగ్రత్త అన్నాడు. అంటే ఏంటి? ఆయన నీకంటే ఉన్నతమైన స్థానంలో ఉన్నాడు. అంటే మనకు ఒక విషయం చెప్తున్నాడు. ఉన్నతమైన స్థానంలో ఉన్న ఆయన దగ్గరికెళ్ళి ఏది పడితే అది మాట్లాడొద్దు అని. కొంతమంది అంటుంటారు. నేను కూడా అప్పుడప్పుడు అంటుంటా, దేవుని దగ్గరతో అన్నీ చెప్పుకో అని. చెప్పుకో అన్నామని గానీ ఏది పడితే అది మాట్లాడేసేయటం. దేవుణ్ణి దేవునికే దిశ, దశ నిర్దేశించే వారిగా ఉండకూడదు మనం. మన ప్రార్థన అయినా ఏదైనా జస్ట్ సరెండర్. ప్రతీదీ సమర్పించేసుకోవాలి. సరే ప్రభువా నీ చిత్తం. ఇది నేను భరించలేకున్నాను. అది నీకు తెలుసు. అయినా అది నీ చిత్తం అనుకున్నప్పుడు కానివ్వు. యేసయ్య చేసేయలా. ఇప్పుడు సిలువలోకి వెళ్ళటము, మానవాళి పాపమంతా ఆయన మీద వేసుకోవటము యేసయ్యకి మాత్రం ఇష్టమేంటి? కానీ అది వేసుకుంటేనే, అది చేస్తేనే మనకు రక్షణ అన్నప్పుడు, నీ చిత్తం ప్రభువా అన్నాడు. గెత్సేమనే తోటలో ఈ పాత్రను తొలగించు అన్నాడు. ఆ తర్వాత నీ ఇష్టం అన్నాడు. దట్ ఈస్ వాట్ సరెండర్ ఈజ్ ఆల్ అబౌట్. దట్స్ హౌ యూ స్పీక్ విత్ గాడ్. నిన్ను నీవు సమర్పించుకోవటం అంటే అదే. అలాగే దేవునితో మాట్లాడాలి నువ్వు. డిక్టేట్ చేయకూడదు దేవునికి. నువ్వు ఇట్లా చేయాల్సిందే, నేను వెళ్తున్నాను, నువ్వు ఎలాగైనా నాకు అది జరిగి తీరాల్సిందే అంటే అది సరైన పద్ధతి కాదు. దేవునితో మాట్లాడటం అనేది ఒక కళ. అది దావీదుకు మాత్రమే తెలుసని నా భావన. దావీదు మాట్లాడిన మాటలో, దావీదు చేసిన ప్రార్థనలో దేవుణ్ణి ఎంతగానో, దావీదు కీర్తనలు దేవుణ్ణి ఎంతగానో మెప్పించినగా మనం చూడొచ్చు. బెత్షెబా విషయంలో తప్పు చేసినప్పుడు దావీదు చేసిన ప్రార్థన ఎంత గొప్పగా ఉందండి. అది కదా దేవునితో మాట్లాడటం అంటే. అది కదా దేవుని సన్నిధిలో మాట్లాడటము. దేవుణ్ణి మళ్ళీ కాదనలేని సిచ్యువేషను. తప్పు ఒప్పుకుంటున్నాడు, క్షమాపణ కోరుకుంటున్నాడు. మళ్ళీ దేవుడు సర్లే దావీదును ఉండనిద్దాము అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. అలా ఉండాలి. మాటలు జాగ్రత్త. సింపుల్‌గా ఒక మాటలో చెప్పాలంటే, దేవుని సన్నిధిలోకి వెళ్ళినప్పుడు ఎమోషన్స్‌ని క్యారీ చేయకూడదు. ఇప్పుడు మనం చేస్తున్న పని అదే. నేను చాలాసార్లు చెప్తాను. ఎమోషనల్‌గా ఉన్నప్పుడు మనిషి చాలా వీక్‌గా ఉంటాడు. ఎమోషనల్‌గా అంటే తనకు కలిగిన బాధ గానీ, సంతోషంలోనూ వీక్‌గా ఉంటాడు. బాధలోనూ బలహీనంగా ఉంటాడు. ఇట్లా బాధగా, బలహీనంగా ఉన్నప్పుడు ప్రార్థన చేయాలే తప్ప ఏది పడితే అది మాట్లాడేసేయకూడదు దేవుని సన్నిధిలో. నిజమే, బలహీనత ఉన్నప్పుడు ఆయన దగ్గరికే వెళ్ళాలి కూడా. కానీ ఆ బలహీనత క్యారీ చేయకూడదు. అందుకే అంటున్నాడు, నీ హృదయమును కలవరపడనీయక ఏది పడితే అది మాట్లాడకు. మాట్లాడు కానీ జాగ్రత్తగా మాట్లాడని. అలాగే దేవుని సన్నిధిలో మనం కూర్చున్నప్పుడు మన ప్రవర్తనే కాదు, మన మాట కూడా జాగ్రత్తగా ఉండాలని మనవి చేసుకుంటూ
ఈ మాటలను ఇంతటితో ముగించుకుంటున్నాను. దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పాదాలకు స్తోత్రాలు. చెప్పబడిన వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు. విన్న వాక్యం మా హృదయంలో భద్రపరుచుకొని వాక్యానుసారంగా జీవించగలగటానికి కావలసిన కృపను ధన్యతను దయచేయగలరని మనవి చేసుకుంటూ యేసుక్రీస్తు ప్రభువు వారి పుణ్యనామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. God bless you.